ఓ దివ్యా ఓ దివ్యా నీ நடமாடும் நல்லதியா என் நெஞ்சின் ஓரமாடவா. హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరికీ అయితే ఫస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈ ఇయర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వ్లాగే నేను ఫస్ట్గా పోస్ట్ చేస్తున్నాను, అందుకే ఇప్పుడు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను మళ్ళీ. అండ్ ఈ వ్లాగ్ అనేది ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్ వ్లాగ్ అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి నేను ఒక స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత చనిపోయిన వాళ్ళని చూసిన గాంధారి ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు ఎట్లయితే చనిపోయినారో యాదవ వంశం కూడా అట్లనే నాశనం అవుతుందని చెప్పి కృష్ణుడితో శపిస్తుంది అనమాట. దాని తర్వాత 36 ఇయర్స్ తర్వాత కృష్ణుడి వాళ్ళ వంశం కూడా, యాదవ వంశం కూడా ఒకరినొకరు చంపుకొని ద్వేషాలు కోపాలు అన్ని పెరిగి అట్లా ఒకరినొకరిని చంపుకొని వాళ్ళే ఎంత నాశనం అయిపోతారనమాట. ఇంకా మిగిలింది ఎవరంటే కృష్ణుడు, బలరాముడు, ఇంకా రథసారథులు, ఇంకా వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారనమాట. ఈ విషయము రథసారథులు వచ్చి కృష్ణుడితో తెలియజేస్తారు. అప్పుడు కృష్ణుడు వచ్చి చెప్తారు రథసారులకి, మీరు ఈ విషయాన్ని హస్తినాపురంలో అర్జునుడికి వెళ్ళి తెలపండి అని అయితే చెప్తారు. ఆ తర్వాత ఇంకా కృష్ణుడు వచ్చి బలరాముడు ఎక్కడున్నాడు అని చెప్పేసి బలరాముని వెతుకుతూ ఉంటారు. బలరాముడు వచ్చి ఒక కొండ పైన కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వెళ్ళి బలరామ అని పిలిస్తే బలరాముడు అయితే ఏం పలకడు, నేను నీతో ధ్యానం చేసుకోవచ్చా అని పిలిచి మాట్లాడితే అసలు ఏం పలకరంట. అప్పుడు కృష్ణుడు అయితే గమనిస్తాడంట బలరాముని శరీరంలో నుంచి శేషనాగు అనేది అయితే బయటికి వెళ్ళడము గమనిస్తారనమాట. అప్పుడు కృష్ణుడికి అర్థమవుతుంది, ఇప్పుడు మనము ఈ భూమిని వదలాల్సిన సమయం అయితే వచ్చేసింది అని చెప్పేసి కృష్ణుడు కూడా ఒక చెట్టు కిందికి పోయి కూర్చొని ధ్యానం చేసుకుంటూ అట్లా ఉండేవారంట. అప్పుడు ఇంకా జర అని ఒక వేటగాడు అడవిలో జంతువులు వేటాడుతుండగా ఒక జింకని వేటాడాలని చెప్పేసి బాణం అయితే వదులుతారంట. వదిలితే అప్పుడు ఆ బాణం వచ్చి కృష్ణుడి బొటని వేలకి తగులుతుంది. జర వచ్చేసి దగ్గరికి చూస్తే ఇక్కడ నేను జింకని వేటాడాలని చెప్పేసి నేను ఇట్లా బాణం వేశాను, అది మీకు తగిలింది అని చెప్పేసి బాధపడతారంట. కృష్ణుడు ఇది ఏం కాదు, కర్మానుసారంగా ఇది జరగవలసిన విషయమే, ఏం బాధపడద్దని అయితే చెప్తారంట. ఇంకా ఆ టైంకి హస్తినాపురం నుండి అర్జునుడు కూడా ఈ ప్లేస్ కి చేరుకుంటారు. అర్జునుడు కృష్ణుడిని ఈ పరిస్థితిలో చూసి చాలా బాధపడతారు. ఇంకా ఏంటి ఇలా జరిగిపోయింది అని చెప్పేసి అప్పటికే కృష్ణుడు కూడా ప్రాణాలు వదిలేస్తారనమాట. అర్జునుడు ఇంకా చేయవలసినటివి అంతా చేసేస్తారంట. చేసేసిన తర్వాత కృష్ణుడి శరీరం మొత్తము కాలిపోతుందంట, హార్ట్ మాత్రము అసలు కాలదంట. ఎట్లా ఇప్పుడు మనకి ఒక జ్యువెల్ స్టోన్ ఉంటుంది కదా, మెరుస్తా అట్లా ఉంటదన్నమాట, ఒక బ్లూ స్టోన్ లాగా మెరుస్తా ఉంటదంట. అర్జునుడికి ఏం అర్థం కాదు, అదే ఏంది మొత్తము శరీరం మొత్తం కాలిపోయింది, ఇదేంది అట్లనే ఉంది. అర్జునుడు అట్లా చూస్తా ఉండగా ఆకాశవాణి సౌండ్ తో చెప్తాదంట, పదార్థాన్ని మీరు ఒక వేప చెక్కకి కట్టేసి నీళ్ళల్లో వదిలేసేయి అని చెప్తారంట. ఇప్పుడు అర్జునుడు అదే విధంగా ఆ రాయిని వేప చెక్కకి కట్టేసి నీళ్ళల్లోకైతే వదిలేస్తారంట. ఒక అడవి మనిషికి అయితే దొరుకుతుందంట, అది అతని పేరే బిస్వా బసు. అతనికి అది కనపడితే దాన్ని తీసుకుపోయి ఒక చోట్లో పెట్టుకొని దాన్ని రోజు పూజలు చేస్తూ ఇది ఒక శక్తివంతమైన పదార్థము అనేసి అతనికి తెలుస్తుంది. ఎవరికి చెప్పుకోకుండా ఒక చోట అయితే పెట్టుకుంటారనమాట. అక్కడ మహారాజుకి ఈ విషయం అయితే తెలుస్తుంది, ఇట్లా ఒక విశేషమైన పదార్థం అయితే ఉంది. మహారాజు ఇంద్రద్యుమ్నకి తెలుస్తుంది. అప్పుడు ఇంద్రద్యుమ్న వచ్చి అందరితో మాట్లాడి విద్యాపతిని ఒక మనిషిని పంపిస్తాడు ఇక్కడికి బిస్వా బసు దగ్గరికి. తర్వాత అక్కడ విద్యాపతికి తెలుస్తుంది ఇట్లయితే ఒక జ్యువెలరీ ఉంది, ఇంకా మహారాజుకి ఎట్లయినా తెలియజేయాలని చెప్పేసి వచ్చి మహారాజుకి తెలియజేస్తారు. మహారాజుకి తెలియజేయగా మహారాజు కూడా బిస్వా బసు దగ్గరికి వెళ్ళి ఆ జ్యువెలరీని ఎట్లయినా చూపియమని చెప్పేసి చూస్తారు. చూసే టైంకి మహారాజుకి కనిపించదు, ఆ పదార్థం అనేది మాయమైపోతుంది. అప్పుడు ఇంకా మహారాజు అయితే నాకు ఎట్లయినా చూడాలి, మహారాజు కదా నా దగ్గర ఉంటే ఇది బాగుంటుంది అని చెప్పి అక్కడే కూర్చొని నాకు దొరికేంత వరకు నేను ఎక్కడికి పోను అని చెప్పేసి ఉంటారు. అప్పుడు నిద్రపోతుండగా
కృష్ణుడు కలలోకి వచ్చి నా కోసం అయితే నువ్వు ఒక గుడి కట్టించు, అప్పుడు నేను అక్కడికి చేరుకుంటాను అని అయితే చెప్తారంట. అప్పుడు మహారాజు ఒక పెద్ద గుడి అయితే కట్టిస్తారు. ఆ గుడే పూరి జగన్నాథ్ టెంపుల్. నిమ్మ చెక్కలతో నాకు విగ్రహాలు తయారు చేయించమని చెప్పి మళ్ళీ కలలో వచ్చి శ్రీకృష్ణులు చెప్తారంట. నిమ్మ చెక్క అంటారు, దివ్య దారు అంటారు. దాంతో ఇప్పుడు ఐడల్స్ ని చేయండి, సుభద్ర, బలరాముడు అండ్ కృష్ణుడు ఐడల్స్ ని చేయండి, నేను అందులోకి చేరుకుంటా అనగా ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి నేను చేస్తాను వీటిని, నాకు ఇంత సమయం అయితే టైం ఇవ్వండి, మీరు ఒక 21 days నన్ను డిస్టర్బ్ అయితే చేయకూడదు, నేను మీకు కంప్లీట్ చేసి ఇస్తాను, డోర్ అయితే ఓపెన్ చేయొద్దండి అని అయితే చెప్తారంట. అప్పుడు వచ్చేసి 14 days అయిపోయింది, ఇంకా చేస్తున్నారు, లోపల నుంచి ఏం సౌండ్స్ రావడం లేదు. ఇంకా బయట వీళ్ళకందరికి టెన్షన్ అయిపోతుంది. మహారాజు భార్య వచ్చేసి లోపల ఎట్లుందో ఏమో, అతను నీళ్లు లేక తిండి లేక ఏమన్నా ఉన్నారా లేదా అనేది కూడా తెలియడం లేదు, ఎట్లయినా మనం ఓపెన్ చేసి చూడాలి ఉన్నారా లేదా, పని జరుగుతుందా లేదా అని చెప్పేసి అని. ఇంకా అప్పుడు మహారాజు అందరితో మాట్లాడి ఆలోచించి, సరే ఇంకా లోపల నుంచి మనకి శబ్దాలు ఏం రావడం లేదు కదా, మనం ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తారనమాట. చూసేసరికి బ్రాహ్మణుడు మాయమైపోతారు. అప్పుడు ఐడల్స్ మాత్రము హాఫ్ వరకే చెక్కబడి ఉంటాయి, మనకి ఫేస్, బాడీ అండ్ హ్యాండ్స్ వరకే చెక్కబడి ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడి తర్వాత ఇంకా ఎవరు వాటిని పూజ చేయలేకపోతారు. సో ఇంకా ఆ ఐడల్స్ ని మాత్రమే గుడిలో మనకి పెట్టేసి పూజిస్తారనమాట. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, విష్ణువు రూపంలో ఉన్న బ్రాహ్మణుడే అన్నమాట. ఇంకా వీళ్ళు ఓపెన్ చేసేసరికి ఆయన మాయమైపోతారు. ఇలా ఈ స్టోరీ జరిగింది. అండ్ ఈ విగ్రహాలను 12 years నుంచి 19 years వరకు ఒక్కొక్కసారి మారుస్తారనమాట. దాన్నే నవకళేబరం అంటారు. ఐడల్స్ ని మార్చిన తర్వాత ఆ బ్రహ్మ పదార్థం ఒక జ్యువెల్ అనేది ఉంది కదా, అది నైట్ వాళ్ళు ఐడల్స్ లేకి ఆ పదార్థాన్ని మార్చే వాళ్ళు ఐస్ కి క్లోజ్ గా కళ్ళకి గంతలు కట్టేసుకొని ఇద్దరు మాత్రమే వెళ్తారంట. హ్యాండ్స్ కి ఐస్ కి కళ్ళకి గంతలు కట్టుకుంటారంట. అక్కడికి పోయిన తర్వాత హ్యాండ్స్ కి తీసేసి దాన్ని మారుస్తారంట. లైట్స్ అంతా పూరి జగన్నాథ్ లో ఆఫ్ ఉంటది. డార్క్ నైట్ టైంలో ఆ పదార్థాన్ని మారుస్తారంట. ఆ పదార్థము ఒక పండితుడు చెప్పినారంట, ఆరాధించాయన, అది చేతికి పట్టుకుంటే ఒక రాబిట్ మన చేతిలో నుంచి ఎట్లయితే జారిపోతుందో అట్లా ఐడల్ వెళ్ళిపోతుందంట. ఇది పూరి జగన్నాథ్ బ్యాక్ స్టోరీ అన్నమాట. ఇక్కడ కృష్ణుడి హార్ట్ ఉందని చెప్పి అందరూ చాలా బాగా నమ్ముతారు అండ్ చాలా మంది మంచిగా విజిట్ చేస్తారు. ఇయర్లీ వన్స్ రథయాత్ర అనేది జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ పూరి జగన్నాథ్ లో పైన ఫ్లాగ్ అనేది సైడ్ కి మాత్రం ఎగురుతుంది. గాలి ఆపోజిట్ సైడ్ కి వీచిన కూడా ఆ ఫ్లాగ్ మాత్రం అటు సైడ్ కి మాత్రమే ఎగురుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్ లో పైన ఫ్లాగ్ ఉంటుంది కదా, అది డైలీ చేంజ్ చేస్తారు. ఎప్పుడైనా చేంజ్ చేయకపోతే 18 years వరకు టెంపుల్ క్లోజ్ చేయాలని చెప్పేసి రూల్ ఉందంట. ప్రతిరోజు ఆ ఫ్లాగ్ నైతే చేంజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ 56 varieties ఆఫ్ ప్రసాదం అనేది దేవునికి పెడతారనమాట ఇక్కడ. అండ్ ఒక ప్లేట్ లో ఒక భోగ్ అనేది ఇస్తారు. అది మాత్రము పార్ట్నర్స్, పేరెంట్స్ కానీ అమ్మ నాన్న కానీ అట్లా పార్ట్నర్స్ పెళ్లి అయిన వాళ్ళు అక్కడ కూర్చొని టెంపుల్లో తీసుకొని ఒకరికొకరు తినిపించుకోవాలంట. ఎందుకంటే ఇంకా కృష్ణ అంటేనే సింబల్ ఆఫ్ లవ్ అట్లనే నేను అనుకుంటున్నాను. నాకు ఇది ఒరిస్సా ఆంటీ అనేది చెప్పినారు. అట్లా మా వదిన అన్న అమ్మ నాన్న కూడా అట్లనే చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ప్రసాదము ఎవరికి తగ్గదంట, ఎక్కువ కాదంట, మిగలదంట. 2K నుండి 20K వరకు పీపుల్ వస్తారంట. అందరికి కరెక్ట్ గా సరిపోతుందంట. అండ్ ఇక్కడ మట్టి కుండలతోనే ప్రసాదం అనేది చేస్తారు. అది కొత్త కుండలతోనే చేస్తారు. ఒకటి వాడిన కుండని ఇంకా నెక్స్ట్ వాడరు. ఇంకా డీటెయిల్గా చెప్పుకోవాలంటే చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా మిస్టరీస్ ఉన్నాయి. ఇంకా ఈ వీడియో లెంత్ అయిపోతుంది. ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ నా పూరి దర్శనం ఎట్లా జరిగిందంటే ఫుల్ ఆఫ్ రష్ ఉంటారు. మీరు వెళ్లే వాళ్ళైతే ఎవరైనా మీరు రైట్ సైడ్ నుండి వెళ్ళండి. దేవుడి దగ్గరికి వస్తున్నారంటే రైట్ సైడ్ నుండి వెళ్ళండి. ఎందుకంటే మీకు 3 ఐడల్స్ మంచిగా కనిపిస్తాయి. జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. వీకెండ్ టైమ్స్ లో వెళ్ళొద్దండి, ఫెస్టివల్ టైమ్స్ లో వెళ్ళొద్దండి, నార్మల్ డేస్ లో వెళ్ళండి. మాకు దర్శనం అయితే బాగా జరిగింది అనమాట. ఆ జనాలలో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నేను ఫ్రంట్ కి దేవుడి సైడ్ కి నిలబడుకొని ఉంటే నన్ను బ్యాక్ కి తిప్పేసినారు. అంతమంది జనాలు ఉన్నారనమాట. ఇంకా అక్కడితో మేము పూరి దర్శనం బాగా చేసేసుకొని ఇంకా సైడ్ కూర్చొని టిఫిన్ తినేసి ఇంకా పూరి బీచ్ కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ వ్లాగ్ అదే ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందో చెప్పండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.